నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. స్త్రీలలో ఎక్కువ మందికి ఆత్మ న్యూనత ఉంటుంది. నేను ఈ పని చేయలేను, ఆ పని చేయలేను అంటుంటారు. 10 మందిలోకి వెళ్ళి మాట్లాడాలంటే భయం, ఏదన్నా కొత్త పనిని ప్రారంభించాలంటే బిడియం, ఇల్లు దాటి బయటకు వెళ్లాలంటే సిగ్గు, తల్లిదండ్రులతో భర్తతో తన అభిప్రాయాలను అభిరుచులను ఖచ్చితంగా చెప్పాలంటే వెనకడుగు. ఇలాంటి లక్షణాలున్న మహిళలు మనకు తరచూ కనిపిస్తూనే ఉంటారు. ఇది మహిళలకు స్వతహాగా వచ్చింది కాదు, వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, తల్లిదండ్రులు పెంచిన తీరును బట్టి ఉంటుంది. అందుకని వీటి నుంచి బయటపడడం పెద్ద కష్టమేమీ కాదు, బయట పడకపోతేనే కష్టం. నేటి సమాజంలో స్త్రీ ముందుకు వెళ్ళలేదు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఆగిపోయినట్లు ఆగిపోతారు. అందుకే మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాలి. ఇంటా బయట అన్నింటినీ చక్కబెట్టుకునే నైపుణ్యాన్ని అలవర్చుకోవాలి. స్త్రీలలో ఆత్మవిశ్వాసం ఎలా పెంచుకోవాలో చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూద్దాం. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన యోగామృతం కార్యక్రమం ఎస్ఆర్ నగర్ లో ఉన్న కైవల్య యోగా ఇన్స్టిట్యూట్ లో ఉన్నామండి. మరి మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయి గారు ఉన్నారు. సో కిరణ్మయి గారు యోగాకు సంబంధించి ఈ రోజు మనకి ఏం నేర్పించబోతున్నారో కనుక్కుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్కారం అండి. కిరణ్మయి గారు, ఈ రోజు మా సకులకు యోగాకు సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ నుంచి ఆసనంలో ఒక పార్శ్వ కోణాసనం నేర్చుకుందామండి. ఓకే, నిల్చొని చేసే ఆసనం. అది నిల్చొని చేసే ఆసనం. ఓకే, దానిలో మనం 2 వేరియేషన్స్ నేర్చుకుందాం. అంటే ఫ్లెక్సిబుల్ గా ఉండని వాళ్ళకి కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. అది ముందుగా ఎలా ప్రాక్టీస్ చేయాలి, తర్వాత ఫైనల్ పోస్చర్ ఎలా చేయాలి, అది 2 వేరియేషన్స్ నేర్చుకుందాము. ఏ పేరు? పార్శ్వ కోణాసనం. పార్శ్వ కోణాసనం. పార్శ్వ అంటే ఒకవైపు, కోణము అంటే యాంగిల్ వస్తుంది. ఫైనల్ పోస్చర్ ఒకవైపు యాంగిల్ వస్తుంది. ఒక ఆసనము. ఇంకొకటి రిలాక్సేషన్ టెక్నిక్ నేర్చుకుందామండి. ఇంతవరకు మనం ఆసనాలు నేర్చుకుంటూ ఉన్నాము. ఆసనాలు సాధన చేసిన తర్వాత కొంచెం రిలాక్సేషన్, విశ్రాంతి అనేది అవసరం. క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్, ఇమ్మీడియట్ గా రిలాక్స్ అయిపోయి అంతే, 5 నిమిషాల్లో. ఓకే, సరే. మరి ఆసనం మొదలు పెడదాం. తప్పకుండా. ఇప్పుడు మనం క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ చేద్దామండి. నెమ్మదిగా వెళ్ళకిల్ల పడుకోండి, వీపు మీదుగా కాళ్ళ మధ్యన ఒక అడుగున్నర దూరం తీసుకోండి. ఇంకా చాలా 2 చేతులు నడుము నుంచి ఒక 1 అడుగు దూరంలో, అరచేతులు ఆకాశం వైపుకి, పూర్తిగా శరీర భారం అంతా నేల మీద వేస్తూ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి పరచండి. పూర్తిగా అన్ని మజిల్స్ని, జాయింట్స్ని లూజ్ చేయండి. ఎటువంటి టెన్షన్ లేకుండా మజిల్స్లో నెమ్మదిగా మీ శ్వాస వైపుకి ధ్యాస మరల్చండి. మీరు శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట పైకి ఉబ్బుతూ, శ్వాస వదులుతున్నప్పుడు లోపలికి వెళుతూ ఉంటుంది. ఎటువంటి శ్వాసలో మార్పులు చేయకుండా శ్వాసని మాత్రం గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పొట్ట నిండా గాలిని నింపుతూ బాగా ఉబ్బించండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా పొట్ట లోపలికి ఇలా కాన్షియస్గా నెమ్మదిగా ఒక 5-6 రౌండ్లు శ్వాసతో పాటుగా పొట్ట యొక్క కదలికల్ని చేస్తూ ఉండండి. డీప్ అబ్డామినల్ బ్రీదింగ్స్. నెమ్మదిగా ఒక శ్వాస తీసుకొని దీర్ఘ శ్వాస వదులుతూ ఒక ఆకారం ఉచ్చరించండి. ఆకారం యొక్క తరంగాలు శరీరం అంతా వ్యాపిస్తూ మీ యొక్క విశ్రాంతిని పెంపొందిస్తూ ఉంటాయి. దీర్ఘ శ్వాస తీసుకోండి, నెమ్మదిగా ఆకారం ఉచ్చరించండి. నెమ్మదిగా కాలి వేళ్ళని, చేతి వేళ్ళని కదుపుతూ విశ్రాంతిలోంచి బయటికి రావడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా కాళ్ళని దగ్గరికి తీసుకొని 2 చేతులని కొంచెం రాపిడి తీసి చేయండి. 2 అరచేతులు రబ్ చేయండి. నెమ్మదిగా అరచేతుల్ని కళ్ళ మీద ఉంచండి. కనుగుడ్లకి స్పృశించకుండా ఆ వెచ్చదనంతో మీ కళ్ళని విశ్రాంతి పరుస్తూ అరచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. నిదానంగా ఒక పక్కకి తిరిగి లేచి కూర్చోండి. ఇప్పుడు మనం పార్శ్వ కోణాసనం చేద్దాం. నేను ఒకసారి చేస్తాను, ప్రశాంతి చూసిన తర్వాత చేద్దరుగా. నెమ్మదిగా మ్యాట్కి ఒక పక్కగా నిల్చుని వీలైనంత కాళ్ళు దూరం తీసుకోవాలి, 1 మీటర్ నుంచి 1.5 మీటర్. నెమ్మదిగా ఎడమ పాదాన్ని ఎడమ పక్కకి తిప్పి
మోకాల్ని 90 degrees యాంగిల్లోకి తీసుకోండి. ఎల్బో మోచేతిని మీ తొడ మీద ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతిని తల మీదుగా తీసుకుని చేతి వేళ్ళని చూడడానికి ప్రయత్నించండి. 2 పాదాలు కూడా 2 నేలకి తాకుతూ ఉండాలి. కుడి కాలుని ఎట్టి పరిస్థితుల్లో వంచకుండా ఉండడానికి ప్రయత్నించండి. సాధారణ శ్వాసతోటి వీలైనంత సమయం ఉండండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ చేతి కిందకి మోకాల్ని తిన్నగా ఉంచి పాదం మార్చి 2 కాళ్ళని దగ్గరికి తీసుకోవాలి. ఎవరికైతే ఫ్లెక్సిబిలిటీ ఉండదో బిగినర్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. పార్శ్వకోణాసన ఫైనల్ పొజిషన్ చూద్దామండి. నెమ్మదిగా కాళ్ళ మధ్యన మీటర్న్నర దూరం తీసుకోండి. నెమ్మదిగా కుడి పాదము కుడి వైపుకి తిప్పండి. కుడి మోకాల్ని 90 degreesకి వంచి మీ యొక్క ఛాతీని మీ యొక్క తొడపైన రెస్ట్ చేస్తూ కుడి అరచేతిని పాదం పక్కగా ఉంచడానికి ప్రయత్నించండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఎడమ చేతిని తల మీదుగా మీ చేతి దండాలు చెవులకి తాకే విధంగా ఉంచండి. వీలైతే నెమ్మదిగా చేతి వేళ్ళని చూడడానికి ప్రయత్నిస్తూ సాధారణ శ్వాసలో ఉండడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ చేయి కిందకి కాలుని తిన్నగా ఉంచుతూ చేతిని రిలీజ్ చేసి పాదం ముందుకు తీసుకుని నెమ్మదిగా 2 కాళ్ళని దగ్గరికి తీసుకోవాలి. ఇప్పుడు మనం చేద్దాం ప్రశాంతి. ముందు సగం చేద్దాము వీలుగా ఉండేలాగా, తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత పూర్తిగా చేద్దాం. ఒక పక్కకు వచ్చేసేయండి మ్యాట్కి. నెమ్మదిగా కాళ్ళు దగ్గరగా తీసుకోండి. 2 కాళ్ళ మధ్యన 1 మీటర్ నుంచి మీటర్న్నర దూరం తీసుకోండి మీకు వీలైనంత. నెమ్మదిగా కుడి పాదము కుడి పక్కకు తిప్పండి. కుడి కాలు మోకాలు దగ్గర నుంచి 90 degrees వరకు వంచి మీ మోచేతిని తొడ కండరాల పైన ఉంచండి. నెమ్మదిగా ఎడమ చేతిని శ్వాస తీసుకుంటూ తల మీదుగా పైకి తీసుకోండి. మీ చేయి చెవికి తాకుతూ ఉండాలి. చేతి వేళ్ళని చూడడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ ఎడమ చేతిని తొడ మీదకి తీసుకోండి. కుడి కాలుని తిన్నగా ఉంచండి. పాదాన్ని ముందుకు మరల్చుతూ 2 కాళ్ళు దగ్గరగా తీసుకోండి. ఇప్పుడు పూర్తిగా చేద్దాం పార్శ్వకోణాసన ఫైనల్ పొజిషన్. మరోవైపు చేద్దాం. ఆ పక్కకు వెళ్ళిపోండి. 2 కాళ్ళ మధ్యన మళ్ళీ మీరు 1 మీటర్ నుంచి మీటర్న్నర దూరం తీసుకోండి వీలైనంత వరకు. ఎడమ పాదము ఎడమ పక్కకు పూర్తిగా తిప్పండి. కుడి పాదం కొంచెం స్ట్రైట్ చేసుకోండి ముందుకి. నెమ్మదిగా ఎడమ కాలు పూర్తిగా 90 degrees వరకు ఉంచండి. మీ ఛాతీని మీ తొడ మీద రెస్ట్ చేస్తూ ఎడమ అరిచేతిని పాదం పక్కగా ఉంచండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడి చేతిని నెమ్మదిగా తల మీదుగా పైకి తీసుకోండి. మీ బైసెప్స్ ఇయర్కి టచ్ అవుతూ ఉండాలి. వీలైతే మీ చేతిని చూడడానికి చేతి వేళ్ళని చూడడానికి ప్రయత్నించండి. 15 కౌంట్స్ ఉందాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నెమ్మదిగా శ్వాస వదులుతూ కుడి చేయి తొడ మీదకి తీసుకోండి. ఎడమ కాలుని స్ట్రైట్గా చేయండి. నెమ్మదిగా పాదాన్ని ముందుకు తీసుకొని 2 కాళ్ళు దగ్గరగా తెచ్చుకోండి. ఆసనం చేయడం వలన మీ శరీరంలో కలిగే మార్పుల్ని గమనించండి. సో క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ చూపించారు. నిజంగా చాలా రిలాక్స్డ్గా అనిపించింది. దీనివల్ల నిజంగా బెనిఫిట్స్ ఉంటాయండి. ఎందుకంటే మనం రిలాక్సేషన్ అనేది అవర్స్ కూడా పడుకుంటాం కదా. సో వీటికి వాటికి ఏం డిఫరెన్స్ ఉంటుంది? ఇది మీరు డిఆర్టీ డీప్ రిలాక్సేషన్ టెక్నిక్ తీసుకున్నారనుకోండి, మనం ఒక అరగంట నుంచి గంట సేపు చేస్తే 5-6 గంటలు నిద్రపోయినంత సమానం. ఎందుకంటే ఇది కాన్షియస్ స్లీప్. అక్కడ మెలకువగా ఉండం, ఇక్కడ మెలకువగా ఉంటూ మన పూర్తి అవేర్నెస్ ని శ్వాస పైన కానీ అవయవాల పైన కానీ తీసుకెళ్తాం. అందువలన దీనిలో రిలాక్సేషన్ ఎక్కువగా ఉంటుంది. మీరు 5 నిమిషాలు రిలాక్సేషన్ తీసుకున్న గంట సేపు నిద్రపోయి లేస్తే ఎంత ఫ్రెష్ గా ఉంటారో అలా ఉంటుంది. సో ఆసనాలు వేసిన వెంటనే అలా గబగబా హరిబరిగా వెళ్ళిపోకుండా కంపల్సరీ ఈ రిలాక్సేషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి అంటారు. సూపర్. సో ఈరోజు మీరు చక్కటి ఆసనంతో పాటు క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్ కూడా మా సకులకు నేర్పించారు. సో ఇలాంటి ముందు కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుండి. ధన్యవాదాలండి. స్త్రీ ముందుగా తనను తాను నమ్మాలి, తనను తాను విశ్వసించాలి, తన బలం బలహీనత ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. నాకు తెలివితేటలు లేవు, నేను ఏ పని చేయలేను అనే ఆలోచనలకు స్వస్తి పలకాలి. ఆత్మ న్యూనతను అధిగమించాలి, నమ్మకంతో ముందుకు వెళ్ళాలి. నేను మంచిదానిని, నాకు కల్లా కాపటం తెలీదు,
ఇలాంటి ఆలోచనలు పెంపొందించుకోవాలి. చేసే ప్రతి పనిలో ఆశావహ దృక్పథం ఉండాలి. విజ్ఞానాన్ని పెంచుకోవాలి. నిరాశావాదాన్ని పూర్తిగా వదులుకోవాలి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నిత్య నూతనం చేసుకోవాలి. అసలు మిమ్మల్ని మీరు ఏ దృష్టితో చూస్తారో మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మిమ్మల్ని అదే దృష్టితో చూస్తుంది. మీరు తక్కువ అనే భావన మీలోకి రాకుండా చూసుకోవాలి. ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. పండంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీరంజని గారు. మరి సకులు రాసే సమస్యలకు చాలా చక్కటి సలహాలు సూచనలు తెలియజేస్తున్నారు. ఆ వివరాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే డాక్టర్ గారు, ఈ రోజు మనకు ఒక సఖీ లెటర్ రాస్తే చదవమంటారా? నమస్కారం డాక్టర్ గారు, నా పేరు పద్మ. నేను ఈ ఉత్తరం వైజాగ్ నుంచి రాస్తున్నాను. నాకు పెళ్ళై సంవత్సరం అయింది. ఇప్పుడు నాకు 4వ నెల. ఉమ్ము నీరు తక్కువగా ఉంటే పిల్లలకు ప్రాబ్లం అని నా ఫ్రెండ్స్ చెప్పారు. అయితే ఉమ్ము నీరు ఎంత ఉండాలి, మరి తక్కువగా ఉంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారా అంటూ రాశారండి. ఉమ్ము నీరు గురించి తెలుసుకోవాలంటే అసలు ఉమ్ము నీరు అనేది అంటే పిండంని చూసుకున్నట్టయితే గర్భాశయం లోపల పిండము ఒక నీటి సంచిలో పదిలంగా ఉంటుంది. ఆ నీరు ఏదైతే పిండం చుట్టూ ఉంటుందో దాన్నే ఉమ్ము నీరు అంటాం అన్నమాట. ఈ ఉమ్ము నీరు చూసినట్టయితే 98% వాటర్, 2% సాల్ట్ అంటే సాలిడ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. అంటే ప్రోటీన్స్, ఎంజైమ్స్ అవన్నీ. ఈ ఉమ్ము నీరులా ఇప్పుడు మనం బేసిక్గా ఉమ్ము నీరు ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఉమ్ము నీరు చూసుకున్నట్టు ఈ బయట వాతావరణం నుండి పిండంకి ప్రొటెక్షన్. అంటే ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, మేడం ఇటు సైడ్ పడుకుంటుంటే కొద్దిగా బిడ్డ కుచ్చుకున్నట్టు అవుతా ఉంది, అంటే అటు ఇటు తిరుగుతున్నప్పుడు చేయి దాకింది, బేబీకి ఏమైనా ప్రమాదం ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అట్లా చూసుకున్నప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని చూసుకున్నట్టయితే చర్మం కింద 4 లేయర్లు ఉంటాయి. ఓకే. దాని కింద గర్భసంచి, ఆ గర్భసంచి కండరాలు 3 లేయర్స్, 3 లేయర్స్ అనమాట. ఆ 3 లేయర్స్ కింద ఈ ఉమ్ము నీరు, ఈ ఆమ్నియాటిక్ క్యావిటీ అనేది ఉంటుంది. మోస్ట్ సెకండ్ ఇంపార్టెంట్ అంటే దీనికి ఉన్న ఇంకో ప్రాధాన్యత ఏంటి అంటే బేబీ ఊపిరితిత్తులు సరిగ్గా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరి అసలు ఉమ్ము నీరు ఎంత ఉండాలి, ఎలా తెలుస్తుంది ఉమ్ము నీరు ఎంత ఉందన్నది? బేసిక్గా ఇప్పుడు ఉమ్ము నీరు ఎంత అనేది అంటే ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క లాగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు లైక్ ఫస్ట్ బేసిక్గా ఉమ్ము నీరు ఎంత ఉండాలని చెప్పే కంటే ముందు ఎలా తయారవుతుందో చెప్తాను. ఈ ఉమ్ము నీరు అనేది అర్లీ అంటే లేత పిండం ఉన్నప్పుడు ఎంబ్రియో నుండి సెక్రీట్ అవుతుంది. నెలలు ఎదిగే కొద్దీ ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్స్ అంటే పిండం చుట్టూ ఉండే ఆమ్నియాటిక్ మెంబ్రెయిన్స్, ఆమ్నియాన్ కోరియాన్ అని ఉంటాయి అనమాట. దాని నుండి సెక్రీట్ అవుతుంటుంది. అది మెటర్నల్ బ్లడ్లో ఫిల్టర్ అయ్యి క్యావిటీకి వచ్చినాక బేబీ మింగుతుంది అనమాట. బేబీ మింగినాక అది బేబీ మింగింది బేబీ యూరిన్ ద్వారా బయటకు వస్తుంది. ఇదో విషియస్ సైకిల్ అంటే కంటిన్యూస్ సైకిల్ అనమాట. సో ఉమ్ము నీరు అలా స్టోర్ లాగా ఉండదు. ఎవ్రీ టైం అది ఫ్రెష్గా తయారవుతూనే ఉంటుంది. డాక్టర్, మరి ఏ సందర్భాల్లో ఉమ్ము నీరు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఉమ్ము నీరు తక్కువగా ఉంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఉమ్ము నీరు తక్కువ అంటే ఇప్పుడు కొన్ని సందర్భాలు బిడ్డ సరిగ్గా ఎదగనప్పుడు, అంటే ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ సరిగ్గా ఎదగనప్పుడు, ఆ యూరినరీ ట్రాక్లో ఏమన్నా అంటే ఆ ట్రాక్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఉమ్ము నీరు అనేది తగ్గుతుంది. అంటే కిడ్నీస్ సరిగ్గా ఎదగకపోవడము, లేకపోతే ఆ యురేటర్స్లో కొద్దిగా చిన్న వాల్వ్స్ లాగా అంటే అబ్స్ట్రక్షన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు రావాల్సినంత అడిక్వేట్ యూరిన్ రాదు. అయ్యేసరికి ఇండైరెక్ట్గా ఉమ్ము నీరు తగ్గుతూ ఉంటుంది. నెలలు ఎదిగే కొద్దీ ఉమ్ము నీరు తగ్గుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది నెలలు నిండిపోయిన పిండాలు, అంటే కొంతమందికి నెలలు నిండినా కూడా కాన్పు అవ్వదు కదా, అలాంటి వాళ్ళకు మనం నొప్పులు రావడానికి ఇంజెక్షన్స్ పెట్టి డెలివరీ చేస్తాం. నెలలు నిండినాక కూడా ఇంకా కాన్పు వస్తుంది అంటే నొప్పులు వస్తాయని వాళ్ళు ఇంట్లో ఉండిపోయినారు అనుకోండి, సడన్గా అసలు సివియర్ లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉండి బేబీ ఇంకా అలానే వదిలేస్తే చనిపోయే అవకాశాలు కూడా ఉంటుంది. అంటే నెలలు నిండిపోయినాక అసలు సడన్ డ్రాప్ అనమాట, ఉమ్ము నీరు అనేది సడన్గా తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు మెడిసిన్స్, ఈ పెయిన్ కిల్లర్స్ వాడడము, మదర్కి బీపీ ఉందని చెప్పి ఏసీ ఇన్హిబిటర్స్ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఆ టాబ్లెట్స్ పెట్టినప్పుడు కూడా ఉమ్ము నీరు తగ్గుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా రెగ్యులర్గా ఇప్పుడు బీపీ ఉన్న మదర్కి లేకపోతే పోస్ట్ డేట్ అంటే నెలలు నిండిపోయిన బేబీ చూసుకున్నట్టయితే ఆ మాయ అనేది సరిగ్గా రక్త ప్రసారం ఉండక ఉమ్ము నీరు తగ్గిపోతూ ఉంటుంది.
సో అంటే ప్రాబ్లం ఏందో తెలుసుకుంటే దాని తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి అన్నీ బాగున్నా అంటే ప్రొడక్షన్ అన్నీ బాగుంటుంది కానీ బట్ స్టిల్ మెంబ్రెయిన్స్ లీక్ అవుతుంది. అంటే కొన్నిసార్లు వాళ్ళు సడన్ ట్రావెలింగ్స్ జర్నీస్ అట్లా చేసినప్పుడు లేదా ఇంకేదన్నా పని చేసినప్పుడు ఆ మెంబ్రెయిన్స్ అనేది సడన్గా రప్చర్ అవుతుంది. రప్చర్ అయ్యి లీక్ అవుతూ ఉంటుంది ఫ్లూయిడ్, రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్. ఇలా ఉన్నప్పుడు కూడా అన్ని బాగుండి కూడా ఉమ్ము నీరు కాన్స్టెంట్గా తగ్గిపోతూనే ఉంటుంది. డాక్టర్ మరి ఇప్పుడు ఉమ్ము నీరు తక్కువగా ఉంటే మదర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? సార్ అంటే ఉమ్మునీరు తక్కువ ఉన్నప్పుడు మనం మదర్ కంటే ఎక్కువ బేబీ గురించి భయపడతాం. అంటే ఈ ఉమ్మునీరు తగ్గిపోవడంతో అంటే అదే లేత నెలలు అంటే 20 వారాల కంటే ముందు ఇట్లా ఉమ్మునీరు తక్కువ కనుక ఉంటే సడన్గా స్పాంటేనియస్ అబార్షన్స్ అయిపోవడము, ఊపిరితిత్తులు సరిగ్గా పెరగవని దాంతో ఫీటల్ డిస్ట్రెస్ అంటే బేబీకి ఐసీయూలో పెట్టాల్సిన అవసరం రావడము ఇవన్నీ ఉంటాయి. బేబీ ఎక్కువసేపు ఇట్లా కాళ్ళు ముడుచుకొని ఉండడంతో అది లాంగ్ అంటే కొద్దిగా ఎక్కువ రోజులు అలానే వదిలేస్తే కాంట్రాక్చర్స్ అంటే బేబీ ఇట్లా అతుకుల్లాగా తయారవుతాయి, చేతులు అతుకుల్లాగా కాంట్రాక్చర్స్ అంటాం అనమాట. డిఫార్మిటీస్ అంటే కాళ్ళు కూడా ఇలా వంకర పోయినట్టు ఉంటాయి. తర్వాత డెలివరీ తర్వాత మళ్ళీ వాటికి ఫిజియోథెరపీ, ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ అవన్నీ అవసరం పడతాయి. సిటీవి అని కంజనైటల్ టాలిపస్ అంటాం అనమాట. సో అలాంటి డిఫార్మిటీస్ ఇంకా సరిగ్గా తిరిగే మూమెంట్స్ ఉండవు కాబట్టి అబ్నార్మల్ ప్రజెంటేషన్స్ అంటే బేబీ కాలుతో ఉండడము లేకపోతే ట్రాన్స్ఫర్స్ లై దీని మూలంగా సిజేరియన్ సెక్షన్ అవ్వడం అవన్నీ జరుగుతాయి. డైరెక్ట్ ఊపిరితిత్తులు సరిగ్గా ఎదిగినాయా లేదా చూసుకొని డెలివరీ ప్లాన్ చేసుకుంటాం. అదే 34 నుండి 37 వారాల మధ్యలో ఉన్నట్టయితే బేబీ నిజంగా సివియర్ ఆలిగో అంటే లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ అంటే బాగా తగ్గుతూనే డెలివరీ ప్లాన్ చేయాలి. స్టిరాయిడ్స్ అంటే బేబీ ఊపిరితిత్తులు సరిగ్గా ఎదగడానికి స్టిరాయిడ్స్ ఇచ్చి దాని తర్వాత డెలివరీ ప్లాన్ చేస్తాం. అంటే పర్వాలేదు మీడియం అంటే 5 to 7 సెంటీమీటర్స్ ఉన్నట్టయితే కొన్ని రోజులు ఇంకా బేబీని లోపలనే అంటే మానిటరింగ్ అనమాట, బేబీ సరిగ్గా ఉందా లేదా అని సీరియల్ అల్ట్రాసౌండ్స్, బేబీకి రక్త ప్రసరణ బాగుందా లేదా అని స్కానింగ్స్ చేసుకుంటా మంచి అంటే ప్రాబ్లం ఏం లేనంత వరకు పొడిగించి 37 వీక్స్ అవ్వగానే డెలివరీ ప్లాన్ చేయాలి. 34 వీక్స్ అప్పుడు ఈవెన్ మెంబ్రెయిన్స్ లీక్ ఇట్లా ఏమన్నా ఉంటే మాత్రం మనం పోనీ 37 వీక్స్ దాకా ఆగే పరిస్థితి ఉండదు. కాన్స్టెంట్ లీక్ తోటి మదర్కి ఇన్ఫెక్షన్స్ వచ్చి బేబీకి కూడా ఇన్ఫెక్ట్ అయ్యే సెప్సిస్లో పోయే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు మాత్రం స్టిరాయిడ్స్ ఇచ్చి యాంటీబయాటిక్ కవరేజ్ ఇచ్చుకొని స్టిరాయిడ్స్ బేబీ లంగ్ మెచ్యూరిటీ కోసం అనమాట. ఆ స్టిరాయిడ్స్ ఇచ్చినాక ఒక 48 అవర్స్ వరకు మంచి యాంటీబయాటిక్ కవర్ పెట్టుకొని దాని తర్వాత డెలివరీ ప్లాన్ చేస్తే బేబీ యూజువల్లీ బాగుంటారు. ఓకే డాక్టర్, మరి ఉమ్ము నీరు తక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలో అలాగే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు కూడా మా సకులకు చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్తే. మీలోని సాధ్యాసాధ్యాలు మీకు తెలుసు, దానిని బట్టే మీ జీవిత లక్ష్యాలను ఎంచుకోండి. వాటిని సాధించడానికి శ్రమించండి. శక్తి వంచన లేకుండా కృషి చేయండి, అద్భుతాలు సృష్టిస్తారు. అంతేకాని మీలోని ప్రతిభకు భిన్నమైన పనిని ఎంచుకుని శ్రమించటం వృధా ప్రయత్నం. మీకు ఆర్థిక శక్తి కంటే మీ స్నేహితులు, బంధువులు, కుటుంబాన్ని ఆస్తిగా భావించండి. ప్రశాంతత పొందుతారు. వాళ్లే సమాజంలో మీకు గౌరవాన్ని తెచ్చిపెడతారు, ఆపదలో ఆదుకుంటారు. మీ ఆలోచనలు సక్రమమైన మార్గంలో ఉండాలి. నడవడిక మంచి మార్గంలోనే సాగాలి. ముందుగా మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. మిమ్మల్ని మీరు ఇష్టపడాలి. మీ ఇష్టాలను పరిస్థితులకు, పరిమితులకు లోబడి నిర్ణయించుకోవాలి. ఆత్మవిశ్వాసంలో స్త్రీలు ఎలా ముందుకు వెళ్లాలో ఇంకా చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేదంటూ ఏది లేదని నిరూపించారు శ్రీమతి విజిత గారు. మైసా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్థాపించి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న విజిత గారితో కాసేపు ముచ్చటిద్దాం. నమస్కారం విజిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో మైసా ఫుడ్ ప్రొడక్ట్స్ అనే బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు అభినందనలు. మీ బిజినెస్ గురించి మాట్లాడే ముందు మీ గురించి ఒకసారి సకలకు తెలియజేయండి. రావులపేటలో జన్మించాను, అక్కడే 10th వరకు చదివాను. నెక్స్ట్ ఇంటర్ డిగ్రీ సూర్యాపేటలో చదువుకున్నాను. తర్వాత MBA ఇక్కడ హైదరాబాద్లో చేశాను. నాకు మా డాడీ వ్యవసాయము, మా అమ్మగారు హౌస్ వైఫ్. 2009లో నాకు మ్యారేజ్ అయింది. ఓకే. నా భర్త పేరు ప్రదీప్ రెడ్డి. అతని ప్రోత్సాహంతోనే నేను MBA కంప్లీట్ చేశాను. అది ఇక్కడే హైదరాబాద్లోనే చేశాను. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఓకే, సో అందరూ కలిసి ఉంటారనమాట. అండ్ విజిత గారు, మీరు MBA చేశారు కదా, మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది మీకు?
యాక్చువల్లీ మాకు పౌల్ట్రీ బిజినెస్ ఉండే. ఇంకా ఎందుకు మనం బయట నుంచి మసాలాస్ అవి తెచ్చుకోవడం, ఎందుకు మనమే ఓన్గా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ థాట్తో ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినండే. ఓకే, అంటే MBA స్టూడెంట్ కదా ఇదే. ఓకే, సో మీకు పౌల్ట్రీ ఉంది కాబట్టి ఇది స్టార్ట్ చేయాలి అన్నమాట. ఇంట్లో ఉండడం, ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి ఈ బిజినెస్ చేద్దాము అని అనుకున్నాను. ఓకే, సో మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు, అని అలాగే స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది వర్కర్స్తో స్టార్ట్ చేశారు, అని ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ స్టార్టింగ్ ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేసాము. అప్పుడు ఒక 2 తీసుకొని స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి 50 members పెరిగారు ఆల్ టుగెదర్. ఇప్పుడు మంత్లీ 50 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. ఓకే విజిత గారు, మరి లేడీస్ అంటే ఆడవాళ్ళు బిజినెస్ చేయాలి అంటే కొంచెం కష్టమే. ఏదైనా కూడా మనం ఏది చేయాలి అన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మరి మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? నాకు వచ్చేసి మా జాయింట్ ఫ్యామిలీ, మా అత్తగారు మా అమ్మగారు అందరూ ఉంటారు. వాళ్ళందరి సపోర్ట్తోని, నా హస్బెండ్ సపోర్ట్తోని ఈరోజు ఇలా ఈ విధంగా రన్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు పిల్లల్ని చూసుకోవడము, నాకు హెల్పింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటున్నారు. ఇప్పుడు హస్బెండ్ వచ్చేసి ఈ బిజినెస్లో కూడా హెల్ప్ చేస్తారు. మైసా ఫుడ్ ప్రోడక్ట్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? ISO సర్టిఫైడ్ కంపెనీ, ఫుల్ హైజీనిక్గా 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాము. నో ప్రిజర్వేటివ్స్. ఈ ప్రొడక్ట్స్ అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరు అయినా కన్జ్యూమ్ చేయొచ్చు, హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు. మా ప్రొడక్ట్స్ వచ్చేసి హల్దీ, మిర్చి, ధనియా అండ్ పాపడ్, పికిల్స్, వెజ్ పికిల్స్ అండ్ నాన్ వెజ్ పికిల్స్. వీటితో పాటు ఇంకా ఫర్దర్గా కూడా ప్రొడక్ట్స్ యాడ్ చేద్దామని చూస్తున్నాము. యాజ్ ఎ ఉమెన్ ఇంట్లో చూసుకోవాలి, బిజినెస్ చూసుకోవాలంటే చాలా కష్టం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మార్కెటింగ్ ఎలా ట్యాకిల్ చేశారు? అదే మార్కెటింగ్ అనేది మేము యాక్చువల్లీ కంపెనీ డైరెక్ట్ మెంబర్స్ని పెట్టుకుంది, మార్కెటింగ్ పీపుల్ని అపాయింట్ చేసుకుంది. కాల్ సెంటర్ స్టార్ట్ చేసి కాల్ సెంటర్లో టెలికాలర్స్తోని రీటైలర్స్కి డైరెక్ట్ రీటైలర్స్కి కాల్ చేసి వాళ్ళతో ఆర్డర్స్ తీసుకొని సప్లై బాయ్స్తో సప్లై చేపిస్తుంది. చాలా ఆల్మోస్ట్ డైరెక్ట్లీ సప్లై చేస్తుంది అన్నమాట ఆర్డర్స్ తీసుకొని. సమ్ ఏరియాస్ అక్కడనే డిస్ట్రిబ్యూటర్ని అపాయింట్ చేసుకొని అలా చేస్తుంది. మీ ఓన్ టెలికాలర్ ఉంది కాబట్టి మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, మార్కెటింగ్ ఎలా ట్యాకిల్ చేశారు? కంపెనీయే డైరెక్ట్ మార్కెటింగ్ పీపుల్ని అపాయింట్ చేసుకొని మార్కెటింగ్ చేపిస్తూ దాని నుంచి ఒక కాల్ సెంటర్ అనేది స్టార్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ రీకాల్ చేస్తుంది. కాల్ చేసి రీటైలర్స్కి అట్లా ఆర్డర్స్ తీసుకొని తర్వాత డెలివరీ బాయ్స్తో సప్లై చేయించడము. ఇదంతా ఓన్లీ సిటీలో, అది బయట ఇది కాదు కదా, అలా అని చెప్పేసి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ త్రూ సప్లై చేస్తారు. ఓకే, ఇక్కడైతే కాల్ సెంటర్, మీ ఓన్ కాల్ సెంటర్ ఉంది అండ్ డైరెక్ట్ డెలివరీ. ఓకే, రిటైలర్కి డైరెక్ట్ డెలివరీ. విజిత గారు, ఏ బిజినెస్ అయినా కూడా అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ. ఏ బిజినెస్ అయినా కూడా ఈ బిజినెస్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా ఓకే ఇంకా స్టాప్ చేద్దాం, అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఆ ప్రొడక్షన్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. వర్కర్స్ వీళ్ళందరూ స్టార్టింగ్ నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ మార్కెటింగ్ విషయంలో మాత్రం కొంచెం ప్రాబ్లం వచ్చింది. బట్ నేను చెప్పాను కదా, మైసా ప్రొడక్ట్స్ అనేవి ఎప్పుడు మెయిన్ క్వాలిటీ నుంచి ఇప్పుడు కన్జ్యూమర్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి సపోర్ట్, అది మైసా అనేది కావాలి, వాళ్ళ సపోర్ట్ నుంచి మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు వచ్చింది, కొద్ది టైంలో తర్వాత వాళ్ళ సపోర్ట్తోని క్వాలిటీతో మెయిన్ గెట్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది, మంచి సక్సెస్ఫుల్ కంపెనీగా. మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? మార్కెట్లో చాలా కల్తీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, మేము 100% న్యాచురల్ ప్రొడక్ట్స్ కస్టమర్కి అందించాలి. అదే మేమే నెంబర్ 1గా ఉండాలి, అదే మా గోల్. మీరే నెంబర్ 1గా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో మీలా చాలా మంది మహిళలు కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏదైనా థాట్ ఉంటుంది, మరి వారందరికీ మీరు ఇచ్చే ఒక మంచి మాట? మహిళలు అనేది ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళ సొంత కాళ్ళపై వాళ్ళు నిలబడాలి. సక్సెస్ అనేది ఊరికే రాదు, హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉంటే సక్సెస్ అనేది వస్తుంది. ఓకే విజిత గారు, మీరు నిజంగా చెప్పారు, ఎవరైనా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా మాట్లాడారు. అండ్ మీరు అనుకున్న గోల్ తప్పకుండా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. చూసారు కదా సకులు, ఇది వాటి స్త్రీ శక్తి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సమస్యలు అనేవి మనిషికి సహజం.
అయితే సమస్య ఎదురైనప్పుడు ఎలా పరిష్కరించుకున్నారో అనేది ముఖ్యం. ఓ మహిళగా సమస్య వచ్చినప్పుడు సమస్య మూలాలను అన్ని వైపుల నుంచి ఆలోచించాలి. అదే మీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆ పరిష్కారమే 10 మందిలో మీకు గుర్తింపు తెస్తుంది. ప్రపంచం ఎప్పుడూ ఒక స్త్రీగా మీ వెంట నడవదు. అలానే ప్రపంచం వెంట మీరు నడవాలని లేదు. సామరస్యంగా సాగడమే జీవితం. స్త్రీలు అవసరాలను, కోరికలను సాఫల్యం చేసుకోవడానికి ఎక్కువగానే శ్రమించాల్సి వస్తుంది. ఆ శ్రమలోనే సంతోషాన్ని పొందడం అలవాటు చేసుకోవాలి. స్త్రీల మీద ఒక అపవాదు ఉందండి. పొగట్టలకు పొంగిపోతారు, కష్టాలు వస్తే కుంగిపోతారు అని. మహిళ రెండింటినీ ఒకేలా తీసుకోగల నేర్పును అలవాటు చేసుకోవాలి. అప్పుడే జీవితం సంతోషమయం అవుతుంది. సరే, ఇదే అంశం గురించి మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. ఈ కార్యక్రమం చూడండి. నమస్కారం. నగా నట్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి నగా నట్రలో మనతో పాటు ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ సత్య గారు. మరి సత్య గారు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఇవాళ మనకి ఏం పరిచయం చేస్తున్నారో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సత్య గారు. నమస్తే వింధ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు ప్రతిసారి ఎలా ఉన్నావు అని అడిగినప్పుడు ఎంత ప్రేమ కనిపిస్తుంది తెలుసా అందులో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మీరు డిజైన్ చేసిన కలెక్షన్ లో మా సకులకి ఏం పరిచయం చేస్తున్నారు? బ్లాక్ బీడ్స్ లో. బ్లాక్ బీడ్స్ ట్రెండీ, ఫ్యాషనబుల్, అంటే సింగిల్ లైన్, డబల్ లైన్, పెద్దవాళ్ళకి అందరికి మిక్స్డ్ చూపిస్తాను. ఒకప్పుడు నల్ల పూసలు అంటే ఒకే రకంగా ఉండేవి, ఈ మధ్య చాలా ట్రెండ్స్, చాలా వెరైటీస్ కూడా వచ్చినాయి. ఓకే అండి, చూద్దాం. సో వింధ్య, ఫస్ట్ గణేష్. వావ్, వెరీ వెరీ డిఫరెంట్. ఇదేంటంటే మనకి 1 గ్రామ్ గోల్డ్ లోనే 24 క్యారెట్ గోల్డ్ ప్లేటింగ్ అన్నమాట. ఇది మీకు ఆక్సిడైజ్ ఫినిష్ కూడా ఇచ్చాం. కలర్ చూస్తే గణేష్ ఇచ్చి సింగిల్ లైన్ ఇచ్చాం. చాలా మంది సింపుల్ గా వేసుకోవాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. సో నవడేస్ చాలా మంది ఇట్లా సింగిల్ లైన్స్, సన్న దాంట్లో 2 లైన్స్ ఉన్నా కూడా సన్న నల్లపూసలు ప్రిఫర్ చేస్తున్నారు. పెద్ద పెద్దవి కాకుండా సింపుల్ అండ్ ట్రెండీగా ఉండాలి అని. సో అలాంటి వాళ్ళకి ఒక సింగిల్ లైన్ ఇచ్చి ఇక్కడ చూస్తే మీకు 2 ప్లెయిన్ గోల్డ్ బాల్స్ ఇచ్చాను. ఇచ్చి మధ్యలో వినాయకుడిది పెండెంట్ ఇచ్చాను. చాలా డిఫరెంట్. అసలు ఈ థాట్ ఎలా వచ్చిందండి? బేసికలీ నేనైతే వినాయకుడు పెండెంట్ ఇలాంటివి ఎక్కడ చూడలేదు. యాక్చువల్ గా నాకు ఐడియా ఎట్లా వచ్చిందంటే, ఈటీవీ కస్టమర్ ముంబై నుంచి కాల్ చేశారనమాట. నాకు చాలా మంది ఈటీవీ త్రూ చాలా మంది కాల్స్ చేస్తుంటారు. దాంట్లో స్పెసిఫిక్ గా ఈ కస్టమర్ ఏంటంటే, నాకు గణేష్ తోటి ఏమన్నా చెయ్యండి, ఏమన్నా ప్లాన్ చేయండి, మీది చాలా ట్రెండీగా అట్లా ఉంటున్నాయి అని అడిగితే, సో ఆమె కోసం అని ఇది ప్లాన్ చేసి, ఇంకే ఆ థాట్ రాగానే మొదలైపోయినట్టు ఏ డిజైన్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి. బట్ ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ సింపుల్ అండి, చాలా ఎలిగెంట్ గా కూడా ఉంది. సో దీని ప్రైస్ ఎంత అవుతుంది? ఇది మనకి 3000 దాకా పడుతుంది. 3000 పెండెంట్ కి. సో ఇంక్లూడింగ్ మొత్తం, ఇంక్లూడింగ్ బ్లాక్ బీడ్స్, ఎవ్రీథింగ్ 3000. చాలా బాగుందండి, చాలా చాలా చక్కగా ఉంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నిజంగా వదిలిపెట్టబోద్దావట్లేదు. సో నెక్స్ట్ టైం ఐటమ్ చూపిస్తాను. సో ఇందాక ఏంటంటే బ్లాక్ బీడ్స్ ఎక్కువ కనిపించింది మనకి సింగిల్ లైన్ లోనే. దీంట్లో ఏంటంటే అది వచ్చి మిషన్ మేడ్, ఇది మొత్తం హ్యాండ్ మేడ్. ఓకే, చిన్న సన్న నల్లపూస తీసుకున్నాము. చాలా సన్నగా ఉంది. చాలా కొంతమంది ఇష్టపడరు పెద్ద పెద్ద కనిపించిన, లేదంటే ఎక్కువగా బ్లాక్ బీడ్స్ కనిపించిన. సో సన్న నల్లపూస తీసుకుని తీగ ఎక్కువ కనిపించేలాగా ఇది చేత్తో చేసాం, హ్యాండ్ మేడ్ అన్నమాట ఇది. సో తీసుకుని చిన్న చిన్న పర్ల్స్ 2 సైడ్స్ ఇచ్చి మధ్యలో నుంచి చూస్తే మీకు అన్కట్స్ పెండెంట్ ఇచ్చి, ఫ్లవర్ ఇచ్చి, మళ్ళీ కింద లీవ్స్ లాగా ఇచ్చి, మళ్ళీ ఒక పెద్ద పర్ల్ ఇచ్చాను. ఇచ్చి పర్ల్ కి కింద మళ్ళీ ఒక క్యాప్ ఇచ్చాను. ఫ్రెష్ పర్ల్ విత్ క్యాప్ అన్నమాట. ఇది సౌత్ సీ పర్ల్ అన్నమాట. సో సీజెడ్ అంటే సింపుల్, ఎలిగెంట్, డైలీ వేర్ ఆఫీస్ కి దానికి వేసుకోవడానికి చాలా సింపుల్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓకే, చాలా సింపుల్ గా ఉందండి నిజంగా. ఏంటంటే సన్న సన్న బీడ్స్ ఇచ్చారు కదా, అదైతే నిజంగా డైలీ వేర్ మీరు అన్నట్టు చాలా బాగుంటుంది. ఆఫీస్ గోయింగ్, లేదంటే ఎక్కువగా నల్ల పూసలు ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి వాటి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో దీని ప్రైస్ ఎంత ఉందండి? 1500 లో వస్తుంది. 1500. వావ్, సీరియస్లీ చాలా బాగుంది అండ్ చాలా అఫోర్డబుల్ కూడా. అంతా ఈ స్టోన్స్ కే వస్తుంది, అన్కట్ ఇది యూజ్ చేస్తున్నారు కాబట్టి. అదే నార్మల్ లో అయితే మీకు 300, 500 ఆ రేంజ్ లో వచ్చేస్తాయి మళ్ళీ మనకి. అవునవును, చాలా చక్కగా సింపుల్ గా ఉంది సత్య గారు. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? నెక్స్ట్ ఇది 2 లైన్స్. ఓకే, సేమ్ దాంట్లో నల్ల పూసలు ఎక్కువ కనిపిస్తుంది అండ్ గోల్డ్ తక్కువ. ఇది మెషిన్ మేడ్ అన్నమాట నల్ల పూసలది. అండ్ దీనికి వచ్చి రూబీ, పర్ల్, ఎమరాల్డ్ ఇచ్చాను ఇక్కడ లుక్. అండ్ గోల్డ్ బాల్ కూడా ఇచ్చాను. సో దట్ ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్ గా, నిండుగా కనిపిస్తుంది, ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుంది మనకి. అవును,
కిందనేమో కుందన్స్ తీసుకున్నాను. ఇది ఒక ఫ్లవర్ షేప్ లో తీసుకుని దానికి మళ్ళీ ఒక చిన్న సౌత్ సీ పర్ల్ యాడ్ చేశాను. ఓకే, సో బేసికలీ ఈ మధ్య కాలంలో మన జ్యువెలరీ షాప్స్ లో ఏంటంటే అన్కట్ డైమండ్స్ వచ్చే వరకు అవి డిఫరెంట్ షేప్స్ లో వస్తాయి కదా, అలానే ఉంది ఇది కూడా పర్ఫెక్ట్ అలానే మ్యాచ్ అవుతుంది. సో ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. ఈ కుందన్ కూడా చూస్తే పైన గోల్డ్ వచ్చింది, సైడ్స్ నుంచి ఏంటంటే మనకి ఎనామెల్ పెయింట్ ఉంది, గ్రీన్ మీనా వర్క్ అంటారు దాన్ని. అవును. అండ్ దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇట్లా వస్తుంది, యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఎనామెల్ పెయింట్ ఎక్కువగా హైలైట్ అవ్వాలి, మీనా వర్క్ ఇష్టపడే వాళ్ళు ఇలా వేయొచ్చు. ఓకే, సో ఎక్కువగా గ్లాసీ లుక్ అలాంటిది కావాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ కూడా మనం చూసినట్టయితే స్క్వేర్ డిజైన్, ఓవెల్, రౌండ్, లీఫ్ అన్ని షేప్స్ ఇచ్చారు. చాలా చాలా బాగుందండి. సో దీని ప్రైస్ రేంజ్ ఎంత? ఇది మీకు 1800-2000 ఆ రేంజ్ లో వస్తుంది. ఓకే అండి, ఇది కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. సో నెక్స్ట్ ఏం పీస్ చూపిస్తున్నారు? వింధ్య, ఇది కూడా 2 లైన్స్ ఇచ్చాను. ఇచ్చి కొంచెం హెవీ అండ్ ట్రెడిషనల్ లుక్ రావాలి అని మొత్తం గోల్డ్ తోటి కొంచెం హెవీగా ఇచ్చాను. చూస్తే ఇవి గుంట పుస్తలు అంటారు. జనరల్ గా గుంట పుస్తలు ఏంటంటే 2 వేస్తారు, బట్ నేను ఇది ఏంటంటే పెండెంట్ కోసం అని 3rd వన్ తీసుకున్నాను. తీసుకుని 3 అటాచ్ చేసి ఇటు అటు సింథటిక్ పింక్ స్టోన్ ఇచ్చి మధ్యలో గ్రీన్ సింథటిక్ స్టోన్ ఇచ్చి అటు ఇటు సౌత్ సీ పర్ల్స్ ఇచ్చాను. ఇచ్చి మధ్యలో నుంచి ఒక లీఫ్ షేప్ లాగా ఇట్లా ఇచ్చి హ్యాంగింగ్ లక్ష్మీదేవిని హ్యాంగ్ చేశాను నేను. ఇచ్చి మళ్ళీ దాని మీద కూడా 2 ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చి మళ్ళీ ఒక సౌత్ సీ పర్ల్ ఇచ్చాను. ఇది అయితే చాలా డిఫరెంట్ డిజైన్. ఏంటంటే ఇక్కడతోనే బేసికలీ మనం నల్లపూసలు చూస్తే ఇక్కడతో డిజైన్ ముగిసిపోతుంది, కాకపోతే ఇక్కడ కింద మళ్ళీ దేవుడు విగ్రహం ఇచ్చి కింద మళ్ళీ పర్ల్ అంటే చాలా హెవీగా ఉంటుంది. ఇది కూడా మంచి ట్రెడిషనల్. ఇంకొకటి ఏంటంటే మనం జనరల్ గా ఇట్లా 2 చూస్తాం మనం, బట్ దీనికి యాడ్ చేశాను. చేసేసరికి ఇంకా హెవీ లుక్ వస్తుంది మనకి. ఓకే ఓకే, చాలా చక్కగా ఉందండి ఇది కూడా. సో దీని ప్రైస్ ఎంత? ఇది 1500 లో వచ్చేస్తుంది. 1500? కాకపోతే ఇక్కడ డిజైన్ అంతా హెవీగా ఉంది కదా. హెవీగా ఉంది, బట్ దీంట్లో వచ్చేస్తుంది. ఓకే అండి, చాలా చాలా బాగుంది ఇది కూడా. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు? అవన్నీ ఏంటంటే విత్ వైర్ తో చూపించాను, అంటే గోల్డ్ వైర్ 1 గ్రామ్ గోల్డ్ వైర్ తో చూపించా. ఇదేంటంటే నార్మల్ గా థ్రెడ్ తోటి 4 లైన్స్ తీసుకున్నాను. బ్లాక్ బీడ్స్ చాలా హెవీగా ఉందండి బాబాయ్, నిజంగా ఇంట్లోనే ఉండే ట్రెడిషనల్ గా ఉండాలి, లేకపోతే ఒక గూంగడ్డి ఇలా వేసుకుంటారు వాళ్ళకైతే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి మనకు కూడా ఏంటంటే ప్లెయిన్ సారీస్ వేసుకుని హెవీ జ్యువెలరీ వేసుకోకుండా జస్ట్ ఇది ఒక్కటి సింపుల్ గా పెట్టి చాంద్ బాలీస్ పెట్టేస్తే సేమ్ దీంతో చాలా మంచి లుక్ వస్తుంది. నిజమేనండి. అండ్ ఇవి ఏంటంటే మీకు చూస్తే ఇవి సెపరేట్ అన్నమాట. సో అకార్డింగ్ టు ద కస్టమర్ చాయిస్ మనకి 2 చాలు, ఇంత హెవీగా వద్దు 3 చాలు అనుకుంటే 3 తీసుకుని కూడా చెయ్యొచ్చు మనం. అండ్ దీనికి ఏంటంటే రౌండ్ బాల్స్ పెట్టాను, పెట్టి మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ ఇచ్చాను, మళ్ళీ ఇది ఒక హ్యాంగింగ్ ఇచ్చాను, ఇచ్చి మళ్ళీ బ్లాక్ బీడ్స్ మళ్ళీ బాల్ ఆల్టర్నేటివ్ గా అట్లా చేశాను అనమాట. చేసి మళ్ళీ కిందకి వచ్చేసరికి మీరు చూస్తే సీజెడ్ తోటి అండ్ రూబీ ఎమరాల్డ్ తోటి పెండెంట్ చేశాను. చేసి కింద పర్ల్స్ ఇవ్వకుండా రెగ్యులర్ గా గోల్డ్ బాల్స్ ఇక్కడ దీనికి మ్యాచ్ అయ్యేలాగా గోల్డ్ బాల్స్ మళ్ళీ సెట్ చేశాను అనమాట. ఓకే, సో దీనికి మ్యాచింగ్ ఎగ్జాక్ట్లీ అంతే బ్యూటిఫుల్ గా ఉన్నాయి, మంచి షైన్ కూడా గోల్డ్ బాల్స్ ఇచ్చా. సో దట్ ఇక్కడంతా హాఫ్ రౌండ్ బాల్ వచ్చింది కదా, దీంట్లో ఫుల్ బాల్ తీసుకుని హ్యాంగింగ్ కాబట్టి డ్రాప్స్ కాబట్టి హ్యాంగింగ్ తీసుకుని ప్లెయిన్ బాల్ ఇచ్చాను. ఓకే, సో ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదండి, ఇవి కలర్ పోవడం లాంటివి ఒకటి పర్ఫ్యూమ్ ఒకటి యూజ్ చేయొద్దు మనము, యూజ్ చేయకుండా అండ్ ఐరన్ బీడ్వాస్ లో అట్లా పెట్టకూడదు. ఓకే, పర్ఫ్యూమ్ డైరెక్ట్ గా దీని మీద యూజ్ చేసినట్లయితే మనం గోల్డ్ రియల్ గోల్డ్ మీద యూజ్ చేసినా కూడా మనకి కలర్ ఫేడ్ అవుతుంది. ఓకే, సో ఈ విషయం చాలా మంది తెలియక పార్టీకి వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్ అయిపోద్ది అనమాట. ఓకే అండి, చాలా చాలా బాగున్నాయి. సో ఇప్పటివరకు మీరు చూపించిన 5 డిజైన్స్ కూడా ఒకదాని మించి ఒకటి ఉంది. సో దీని ప్రైస్ రేంజ్ ఎంత? ఇది కూడా మీకు 2000 లో వచ్చేస్తుంది. 2000 ఈస్ క్వైట్ అఫోర్డబుల్ అని చెప్పాలి. అన్ని నల్ల పూసలు కూడా చాలా చాలా బాగున్నాయండి. సో ఇంత చక్కటి డిజైన్స్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సత్య. ధన్యవాదాలు సకులు. చూసారు కదండి, ఇది ఇవాల్టి నగా నట్ర. మరో అందమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే. చిరునవ్వును మించిన సాన్నిహిత్యం లేదు, చిరునవ్వును మించిన స్నేహితులు లేరు. అదే మిమ్మల్ని 10 మందికి దగ్గర చేస్తుంది, మీ అందానికి నగిషీలు చెక్కుతుంది. నా వారు, నా కుటుంబం, నా పిల్లలు, నా ఉద్యోగం లాంటి పరిధిని మించి ఆలోచించటం మొదలైతే మీరు ఉన్నత లక్ష్యం వైపు పయనిస్తున్నట్లే. మంచి అభిరుచులు మనశ్శాంతినిస్తాయి. మీ పనిలో మాటలో నిజాయితీ మీకు మంచి వ్యక్తిత్వాన్ని తీసుకొస్తుంది. మీ ప్రవర్తన మీలోని గొప్పతనాన్ని మిగిలిన వారికి పరిచయం చేస్తుంది. గర్వం లేకపోవడం, కోపం, అసూయ లాంటి వాటికి దూరం అయితే
మీకు తెలియకుండానే మీరు మంచి వాళ్ళుగా గుర్తింపు పొందుతారు. స్త్రీలు పనిలోనే కాదు, తోటి మనుషులతో కూడా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ముందుకు వెళ్ళగలగాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఏమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.